ఓం శ్రీ గణేశాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. సమర్థ సద్గురు శ్రీ శ్రీధర స్వామి చరిత్ర. అధ్యాయము 14. సంచారము. 1. స్వగ్రామ ఆగమనము. స్వామివారు సన్యాస స్వీకారము చేసి 6 సంవత్సరాలు పూర్తి కావచ్చినది. ఆయన తమ కులోద్ధరణకు గాను స్వగ్రామమునకు తరలి వెళ్ళారు. ఏ కులములో అయితే సత్పురుషులు జన్మమెత్తుతారో ఆ కులములోని అనేక తరముల వారు ఉద్ధరింపబడతారు అనే విషయమును శాస్త్రములు ఘోషిస్తున్నాయి. మహారాజు గారి జన్మ పాఠత్ వంశస్థులు ఇంటి ముందు జరిగినది. ఆయన పూర్వీకులు శాపగ్రస్తులైనారు. సర్పశాపము పొందిన విషయం ఈ గ్రంథం ప్రథమార్థంలో ప్రస్తావించిన విషయం పాఠకులకు తెలిసే ఉంటుంది. వారందరూ ఉద్ధరింపబడవలనని మహారాజు గారి తల్లిదండ్రులు తపస్సు చేసి శ్రీ దత్తప్రసాదముగా పుత్రప్రాప్తిని పొందారు. స్వామివారి పాదస్పర్శ వలన, ఆయన తీర్థము వలన వేలాది భక్తులు దుఃఖ నివారణ జరిగినది. ఆయన ఎదురుగా దుష్ట భ్రష్ట శక్తులు నిలువజాలక దూరముగా వెళ్ళిపోయేవి. సిద్ధపురుషుల దర్శనముతో వాటికి సద్గతి కలుగుతుంది. మహారాజు గారు దేగలూరికి వచ్చి దుండా మహారాజు గారి మఠంలో బస చేశారు. ఆయన తన వీధికి వెళ్ళారు. దానికి పాటకి వీధి అని పేరుండేది. ఆయన ఆ వీధిలోనికి ప్రవేశించిన వెంటనే ఒక పెద్ద భయంకరమైన బ్రహ్మరాక్షసుడు ఆయన ముందుకు వచ్చి చేతులు జోడించి నిల్చున్నాడు. ఆ వీధిలోని పూర్వీకులలో ఒకతను అచ్చటగల ద్రవ్యనిధి పైన బ్రహ్మరాక్షసునిగా పుట్టి కాపలా ఉంటున్నాడు. మహారాజు అతనిపై తీర్థ ప్రోక్షణం చేసిన వెంటనే అతను మాట్లాడడం ప్రారంభించారు. శ్రీ స్వామి ఆ బ్రహ్మరాక్షసునితో ఇలా చెప్పసాగారు. చూడు, నేనేమీ మీ మిదిని తీసుకురావడానికి రాలేదు. సంపద వలన ఎవరూ సుఖమును గాని శాంతిని గాని పొందిన దాఖలాలు లేవు. సుఖాలే రోగాలు మరియు సంపదే పెద్ద ఆపద. సృష్టింపబడిన ప్రతి వస్తువు నాశనమయ్యేదే. సృష్టి లయలకు అతీతమైన ఏకైక వస్తువు ఆత్మ ఒక్కటే. అట్టి ఆనంద స్వరూపమును ఆత్మ అని పిలుస్తారు. మట్టి నుండి పుట్టిన బంగారముపై నీకు గల మోహమును తీసి నిన్ను ఈ కఠినమైన బ్రహ్మరాక్షసు జన్మ నుండి సద్గతి కలిగించుటకు మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. స్వామివారు ఆ బ్రహ్మరాక్షసునికి ఈ విధముగా ఉపదేశించిన వానిని నీచయోని నుండి విడిపించారు. దేగలూరులో స్వామి 2 ప్రవచనములు చేశారు. తమ పూర్వీకులు భూమిలో ఉన్న సమస్త సంపదను భక్తులకిచ్చి ఆశీర్వదించి ఆ ఊరిలో గల బోధన మఠానికి వచ్చారు స్వామీజీ. ఇది సమర్థుల వారి ప్రథమ శిష్యుడైన ఉద్ధవ గోసాయి గారి మఠం. ఇచ్చట 3 రోజులుండి అక్కడకు 4 మైళ్ళ దూరములో గల మారుతి మందిరమునకు వచ్చారు. అక్కడ ఒక రాతిపై అత్యంత సుందరమైన మారుతి విగ్రహం ఉన్నది. దానికి స్వామివారు 4 రోజుల పాటు అక్కడే ఉండి అభిషేకార్చనలు నిర్వహించారు. అన్న సంతర్పణ చేసి మారుతి రాయిని మరియు భక్తజనుల అనుమతి తీసుకుని హైదరాబాదుకి ప్రయాణమయ్యారు. హైదరాబాద్ సంచారము. హైదరాబాదులో స్వామివారి పూర్వాశ్రమ బంధువులైన ఒక వేలు విడిచిన అన్నగారి కొడుకు మరియు ఆయన పినతల్లి ఉండేవారు. వారికి తమ దర్శనమును కలిగించి కొన్ని దినములు వారితో ఉన్నారు. మహారాజు గారి బాల్యము మరియు ప్రాథమిక విద్య ఇక్కడే జరిగాయి. భక్తుల కోరికపై మహారాజు గారు హైదరాబాదు నగరంలో అనేక ప్రవచనములు ఇచ్చారు. సోమాజిగూడలో ఉన్న త్రయంబకరావు రాజ్ మరియు ధూండీరాజ్ అనేవారు మహారాజు గారి సేవను ఎంతో భక్తి శ్రద్ధలతో చేశారు. కొన్ని రోజులు మహారాజు గారి మఠము సోమాజిగూడలో ఒక రాజభవనము వంటి బంగళాలో ఉండినది. ఈ విధముగా తమ బాల్య ప్రదేశమైన హైదరాబాదులో మరికొన్ని రోజులున్న తర్వాత అక్కడి నుండి శ్రీశైల యాత్రకు భక్తులతో కలిసి బయలుదేరారు మహారాజు. అక్కడ 4 రోజుల పాటు శ్రీశైల మల్లికార్జుని దర్శనాభిషేకార్చనాదులు నిర్వహించి వారి అనుమతితో తిరిగి హైదరాబాదుకు వచ్చారు. చిక్కమంగళూరు అయ్యగారికి శ్రీ స్వామివారి అనుగ్రహంతో పుత్ర సంతానము కలిగింది. అతనికి గోపాల్ అని పేరు పెట్టారు. అతనికి అష్టమ గర్భదోష నివారణకు గాను ఉపనయనము చేయవలనని తలపెట్టి దానిని మహారాజు గారి ఆ సమక్షంలో చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ కారణంగా స్వామివారిని చిక్కమంగళూరుకు రమ్మని జాబు రాశారు. గోపాల్ ఉపనయనము వైశాఖ మాసంలో నిర్ణయించిన కారణముగా ఆయన ప్రయాణము త్వరగా చేయవలసి వచ్చినది. ఆయన చిక్కమంగళూరుకు చేరుకున్నారు. మైసూరు పర్యటన. అయ్యరు గారి కుమారుని ఉపనయనము మైసూరులో చేయ నిశ్చయించారు. శ్రీధర మహారాజు గారిని కారులో మైసూరు తీసుకుని వచ్చారు. స్వామివారి పర్యవేక్షణ మరియు అనుగ్రహ ఆశీర్వాదములతో ఆ కార్యక్రమం విజయవంతమైనది. ఎంత పెద్ద బంగళా అయినా మైదానమైనను చిన్నదే అవుతుంది. ఈ కారణము వలన మైసూరు ఊరి వెలుపల ఉన్న సుందరరాజు బంగళాలో శ్రీ మహారాజు గారికి బస ఏర్పాటు చేశారు అయ్యర్. మహారాజుని దర్శనమునకు వచ్చి భక్తుల రద్దీ ఉదయం నుండే ప్రారంభమయ్యేది. ప్రతిరోజు ఆర్య సంస్కృతం విషయంపై ప్రవచనములు సాగేవి. శ్రీమంతుడైన
సురరాజు గారు మహారాజును భక్తి శ్రద్ధలతో పూజించి చాతుర్మాస వ్రతమును కలలే క్షేత్రంలో జరుపవలనని విన్నపము చేశారు. అది మైసూరుకు దగ్గరలోనే ఉన్నది. స్వతంత్ర నివాస స్థానము, అనుకూల వాతావరణము ఉండటం వలన క్రీస్తు శకం 1948 సంవత్సరం చాతుర్మాస వ్రతం అక్కడే జరిపారు. స్వామివారి మైసూరు, బెంగుళూరు, మంగళూరు, భద్రావతి మొదలగు అనేక నగరములలో తమ ప్రవచనముల ద్వారా ధర్మ జాగృతి కార్యక్రమమును నిర్వహించారు. ఆయన మాతృభాష మరాఠీ అయినప్పటికీ కన్నడ భాషను అంతే స్పష్టముగా, సులభముగా, సాహిత్యయుక్తముగా మాట్లాడేవారు. అందువలన ఆయన కన్నడ ప్రవచనమును కూడా చాలా బాగా ఉండేవి. బెల్గాం వాస్తవ్యులు అన్నాసాహిబ్ బింద్రాళకర్ అనే ఆయన సంసార తాపత్రయము, తద్వారా కలిగిన కష్ట నష్టాల వలన చాలా అలసిపోయారు. ఆయనను సంకేశ్వర విఠలభువ రామదాసి కలిశారు. మీరు పరమ పూజ్య పరివ్రాజకాచార్య భగవాన్ శ్రీధర స్వామికి శరణాగతి అయిన మీ కష్టములను నామరూపములు లేకుండా పోతాయి అని అన్నారు రామదాసి. వెంటనే పదండి, నన్ను ఆయన పాదములపై పడవేయండి అన్నాడు అన్నాసాహెబ్. విఠల్ రామదాసి మరియు అన్నాసాహెబ్ గారు కలిసి బయలుదేరారు. అప్పుడు శ్రీ స్వామివారు మంగళూరులో ఉన్నారు. ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్ళారు. రోజు అక్కడ అనేక మంది ఆర్తభక్తులు జాతర వలె వచ్చి ఉపశమనము పొంది వెళ్ళేవారు. అన్నాసాహెబ్ గురుపాదములకు శరణాగతులయ్యారు. మా ఇంటికి రావలసినది మీరే, దేవుడిని నమ్ముకున్నాను. మా ఇంట్లో మీకు విశ్రాంతికై ఏ లోటు లేకుండా చూచుకుంటాను. మాపై అనుగ్రహమును చూపించండి, మీరు పతిత పావనులు అని శ్రీ స్వామిని ప్రార్థించారు. ఈ విధముగా ప్రతిరోజు ప్రార్థన చేయుచున్నారు. ఇలా 15 రోజులు గడిచాయి. చివరికి స్వామి అంగీకరించారు. ఆయన వలననే అనేక మంది భక్తులు స్వామివారిని వారి వారి ఊర్లకు, ఇండ్లకు రమ్మని ప్రార్థించి బలవంతము చేయసాగారు. అచ్చటి నుండి శ్రీ స్వామివారిని భక్తులు మైసూరుకు తీసుకుని వెళ్ళారు. అక్కడ నుండి చిక్కూడి సరఫాల హుబ్లీ చేరుకున్నారు. 11 నెల 7వ తారీఖు 1948వ తేదీన స్వామివారు బింద్రాళకర్ వారి ఇంటికి వచ్చారు. నేను ఇక్కడ ఉన్న విషయమును ఎవరికీ చెప్పవద్దు, నా విషయం బహిర్గతం చేసిన నేను వెళ్ళిపోయేదనని స్వామి చెప్పగా అందరూ అంగీకరించారు. ప్రతిదినము శ్రీ స్వామివారికి పాదపూజ, దీక్ష యథాప్రకారం పాదపూజ, భిక్ష యథాప్రకారం జరుగుతూ ఉన్నాయి. శ్రీవారి పాదస్పర్శతో అక్కడ వారింటిలో సుఖశాంతులు ప్రాప్తించాయి. సంపద కలుగనారంభించింది. ఈ విధంగా 20 రోజుల పాటు బింద్రాళకర్ గారి గృహమునందున్నారు. బెల్గాంలోని రామలింగ ఖెండ గల్లీలోని ఇంట్లో శ్రీ స్వామివారు ఉన్నప్పటికీ స్వామివారు ఉన్నారన్న వార్త విశేషముగా ఎవరికీ తెలియలేదు. అయితే కస్తూరి పరిమళాన్ని కప్పి ఉంచడం వీలు కాదు కదా. సజ్జనగడ నుండి కొంతమంది శిష్యులు అక్కడికి రానే వచ్చారు. స్వామివారి బాలేకుందికు బయలుదేరారు. ఆయనతో పాటు బింద్రాళకర్ కూడా ఉన్నారు. స్వామివారు కారు దిగినప్పుడు పంతులు గారు ముందుకి వచ్చారు. స్వామివారు ఆయన ఎడమ చేయి పుచ్చుకుని నడుస్తూ ఒక వృక్షఛాయకు వచ్చి కూర్చున్నారు. అక్కడ ఆ చెట్టు నీడలో కూర్చొని 1-2 గంటల సమయం సుఖ సంభాషణ చేశారు. చుట్టూ ఉన్న వారికి పంతులు గారు కనబడటలేదు. మాటలు కూడా ఎవరికీ వినబడటలేదు. మాట్లాడడం మాత్రం కనబడుతూ ఉంది. కానీ భుజం పైన వేసి చేయి వేయినప్పుడు మాత్రం ఆయన చెయ్యి కనబడుతూ ఉంది. ఇటువంటి స్వామి లీలలను ఎవరూ తెలుసుకున్నట సాధ్యం కాదు. శ్రీధర స్వామి షిమోగా యందున్న భద్రావతి నది ఒడ్డున గల శంకరాచార్య మఠములో ఉండే రోజులలో శృంగేరి మఠం శంకరాచార్యుల వారైన శ్రీ చంద్రశేఖర భారతి గారి ఉత్సవము జరిగింది. అప్పుడు శ్రీ స్వామివారి ప్రవచనము 3 రోజుల పాటు కొనసాగింది. స్వామివారి స్వానుభవపు పలుకులు శ్రోతల హృదయాంతరములలో నాటుకున్నాయి. షిమోగా పట్టణ యువ కార్యకర్త శ్రీ కాడప్ప అనే అతను శ్రీ స్వామివారి అనుగ్రహమును పొందిన శిష్యుడయ్యాడు. షిమోగా పట్టణంలో శ్రీధర ఆశ్రమమును స్థాపించి ధార్మిక కార్యక్రమములు చేయ ప్రారంభించారు. అనేక ప్రదేశములలో శ్రీ స్వామివారి ప్రవచనములు ఏర్పాటు చేశారు. షిమోగాలోని పండితులు, విద్వాంసులు, కార్యకర్తలు ఏకమై శ్రీ స్వామివారికి గజారోహణం చేయించి పెద్ద ఎత్తున ఊరేగింపు జరిపారు. అక్కడి భక్తులకు శ్రీధర భగవాన్ దేవాదిదేవుడు జగన్నాథుడు అయి అందరి పూజలు అందుకున్నారు. స్వామివారి అనుగ్రహంతో శిష్యుడు కాడప్ప కావ్యరచన చేసి గురుచరణములకు అర్పించాడు. స్వామివారు సాగరకు వచ్చారు. 1933వ సంవత్సరంలో సాగరకు వచ్చినప్పుడు శ్రీ స్వామివారు వెంకటగిరి అప్ప గారింట్లో ఉండేవారు. అప్పుడు అనారోగ్య కారణము వలన ఎక్కువ జనంకు పరిచయం కాలేదు. ఆ కాలంలో గణపతి మాస్తర మరియు నారాయణరావు అనేవారు మాత్రం ఆయనకు సేవ చాలా శ్రద్ధగా చేసేవారు. శ్రీ స్వామివారిపై అపారమైన ప్రేమను కలిగి ఉన్నారు. శ్రీ స్వామివారి పునరాగమనాన్ని నిరీక్షిస్తూ ఉన్నారా యువకులు. శ్రీధర గురువు వెంకటగిరి అప్పను చూసిన వెంటనే వారింటిలో బస చేశారు. అనేక సంవత్సరముల తర్వాత గురు చరణ స్పర్శ చేత ఆయన కనుల నుండి ఆనంద బాష్పములు వర్షించాయి. స్వామి ఆయనను ఆలింగనం చేసుకొని సమాధానపరిచారు. మరుసటి ఉదయము గణపతి మాస్టారు కుక్కి నారాయణ వచ్చి స్వామిని చేరుకున్నారు.
శ్రీ స్వామి వారిపై కృపను చూపించారు. దత్త జయంతి ఉత్సవం అక్కడ అత్యంత వైభవంగా జరిగినది. దత్త భక్తులు బాపాటే వకీలు గారు నడుము కట్టారు. వినాయక్ అనే యువకుడు అహోరాత్రములు సేవ చేశాడు. అతనికి మహారాజుపై అత్యంత శ్రద్ధ కలిగింది. అతడు కొద్ది రోజులు స్వామి సేవలో నుండి గురుపాదమూర్తి అనే పేరు సంపాదించాడు. ఈ విధముగా ఎంతోమంది యువకులు స్వామివారి సేవలో తరించారు. స్వామివారు ప్రాపంచిక ధోరణిలో మునిగి ఉన్న అనేక మంది ప్రజలకు నవీన ఆధ్యాత్మిక మార్గమును చూపించి వారిని ప్రాపంచిక మరియు పారమార్థిక సుఖములను కలిగించు గురూపదేశములను ఇచ్చేవారు. స్వామివారు సాగరు నుండి ఎడగుంజి క్షేత్రమునకు వెళ్ళారు. ఏదైనా ఒక క్షేత్రమునకు శక్తి అధికమైనదన్న అతడి సిద్ధపురుషులు వచ్చారు అని అర్థం. స్వామివారు వరదామూల, హలేయిక్కిరి, సూరబ మొదలైన క్షేత్రములను దర్శించుకుని దాసనవమికి షిగేహల్లికి వచ్చారు. షిగేహల్లి అధికార సేవకులు రాయ్ భట్ అత్యంత ప్రేమాభిమానములతో శ్రీ స్వామివారికి స్వాగతము పలికారు. ఆశ్రమంలో ఉన్న అందరికీ అమిత ఆనందము కలిగినది. ఆశ్రమంలో ఉన్న అందరిపైన స్వామివారి పుత్రవాత్సల్యం ఉండేది. శ్రీ శివానంద స్వామి సమాధి చెందిన తర్వాత అచటనున్న వారందరూ వారికి సర్వాధారము స్వామివారేనన్న భావనతో గౌరవ భక్తులతో నుండేవారు. స్వామివారి ఆగమనంతో షిగేహల్లి పరిసర ప్రాంతములన్నీ చైతన్యపూరితమయ్యాయి. అనేక దినములుగానున్న ఉదాసీనత ఒక్కసారిగా మాయమైపోయింది. ఉత్సవము కొరకు బస్సులు సిరిసి నుండి షిగేహల్లికి పగలు రాత్రి తిరగసాగాయి. ఉత్సవమునకు యాత్రా స్వరూపమును కలిగినది. ఆ ఉత్సవ విశేషాలను జనం చాలా కాలం వారి స్మృతిపథంలో ఉంచుకొని దానిని గురించి ముచ్చటించుకునేవారు. శ్రీధర స్వామివారు అచటి నుండి సజ్జనగడకు వెళ్ళారు. 23/3/1949 బెల్గాం వచ్చారు. బెలవి వకీలు సరునోబత జింద్రాలకల్కర్ వీరి వద్ద 8 రోజుల పాటు ఉన్నారు. బెల్గాం నుండి స్వామివారు సంకలేశ్వర్కు వెళ్ళారు. విఠలభవ కుంభోజ్కర్ గారు స్వామివారికి పాదపూజ చేశారు. బాపు సాహెబ్ ఖిడే వీరి వద్ద స్వామి బస చేశారు. వారు కూడా స్వామిని చే అనుగ్రహించబడ్డారు. రాంభూ మనోలికర్ స్వామివారికి పక్క వేసేవారు. జీవితంపై ఆశ తగ్గిపోయింది. ఆయన శ్రీవారి పాదములకు శరణాగతులయ్యారు. మహారాజు ఆయనపై తమ అమృతహస్తం ఉంచారు. కమండలంలోని తీర్థమును వారికి ఇచ్చారు. మీకు బాగవుతుంది అని ఆశీర్వాదములిచ్చారు. స్వామి కృపచేవారు గుణమయ్యారు. ఆయన స్వామివారికి ఎల్లలు లేని భక్తులయ్యారు. స్వామివారు కొల్హాపూరు మీదుగా సజ్జనగడకు చేరుకున్నారు. కర్ణాటక నుండి అనేక మంది భక్తులు వారితో పాటు సజ్జనగడకు వెళ్ళారు. మహారాష్ట్రము నుండి కూడా అసంఖ్యాక భక్తులు గడకు వస్తున్నారు. సమర్థుల వారి సాన్నిధ్యంలో రాత్రింబవల్లో పరమార్థ చర్చ జరుగుతూ ఉన్నది. శ్రీ స్వామివారు దర్శింపవచ్చిన భక్తులందరికీ సమాధానము చెప్పి ఆశీర్వదించి పంపుతున్నారు. స్వామి మహారాజ్ 1948 చైత్రమాసంలో సజ్జనగడకు వచ్చారు. ఆయనకు విశ్రాంతి తీసుకున్నట ఆవశ్యకమైనది. ఒకరోజు సాయంకాలపు నిత్యోపాసన, ఆరతి అన్నీ ముగించుకుని సేవకులందరూ ఉపాహారమును తీసుకుని వారి వారి నివాస స్థలములకు వెళ్ళారు. అందరూ గాఢ నిద్రలో ఉండడం చూసి మహారాజు శ్రీధర స్వామి వారి కుటీరము నుండి నిదానముగా క్రిందికి దిగివచ్చి సమర్థుల వారి దర్శనం చేసుకుని కంబాల చెరువు దారిగుండా సజ్జనగడ మహాద్వారమునకు వచ్చారు. అక్కడి నుండి గడకు సాష్టాంగ నమస్కారము చేసి చాలా త్వరగా గజవడి మార్గము గుండా ఊరవసి నదికి వచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకు స్నానాధికములను ముగించుకొని ఊరమూడి నదిని దాటారు. 5 గంటలకు సమయమునకు సతారాను దాటి ధావడసియ మార్గమును పట్టుకుని ప్రయాణం సాగించారు. ఉదయముననే సేవకులంతా తమ తమ కార్యక్రమములను ప్రారంభించి స్వామివారు కనబడలేదని చింతించసాగారు. వారిని వెతుకుట ప్రారంభించారు. నారాయణ బుబా గడకు దిగి సైకిల్పై స్వామిని వెతుకనారంభించాడు. దారిలో ఆయనను కలుసుకుని వారిని గడకు తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ మహారాజు ఆ మాటలను పట్టించుకొనలేదు. స్వామివారు ఇలా అన్నారు: నేను కొద్ది రోజులు ఏకాంతంలో ఉండవలను. నన్ను తిరిగి రమ్మని బలవంతము చేయవద్దు. అది విన్న నారాయణ బుబా, మీరు దావడసియలో 2 రోజులు ఉండండి, నేను గడకు వెళ్ళి దినకర బువా దత్తబువాలను తీసుకుని వస్తానని గడకు వెళ్ళారు. ఆ తర్వాత స్వామి దావడసియకు వచ్చారు. అచట బ్రహ్మేంద్ర స్వామి వారి సమాధి ఉన్నది. అచట స్వామివారు ధ్యాన నిమగ్నులై ఉన్నారు. నారాయణ బువా గడకు వెళ్ళిన దినకర బువా దత్తబువాలను తీసుకుని అక్కడికి వచ్చారు. స్వామివారికి సాష్టాంగ ప్రణామములు చేశారు. దత్తబువా స్వామివారికి ఏకాంత స్థానమును కురూపురముగా సూచించారు. స్వామివారు దానికి అంగీకరించారు.
స్వామీజీ దత్తభువాను తీసుకుని కురూపురం కురుంగడ్డ క్షేత్రమునకు వెళ్ళుటకు గాను ముంబై మద్రాసు రైలు మార్గం కృష్ణా స్టేషన్లో దిగారు. శ్రీపాదుని వలె దగ్గరలోనున్న నివృత్తి సంగమంలో స్నానం చేశారు. అక్కడ భిక్ష చేసి కృష్ణానది మధ్యన గల కురుంగడ్డ క్షేత్రమునకు స్థానికుల సహాయంతో చేరుకున్నారు. కురూపురం సుమారు 2 మైళ్ళ విస్తీర్ణము గల ఒక ద్వీపము. ఇది శ్రీపాద శ్రీవల్లభుల పరమ పవిత్ర తపోభూమి. ఇది చాలా సుందరమైన ప్రదేశము. శ్రీధర స్వామి మహారాజుకి ఇప్పుడు ఏకాంతం చాలా చాలా అవసరము. ఆయన స్నానము చేసి శ్రీపాదుల వారి పాదుకా పీఠమునకు ఎదురుగా వెళ్ళారు. ఆయనకు శ్రీపాదుల రూపంలో దత్తుని దర్శనమైంది. ఆయనలోని సమస్త భావనలు మారి నిల్చున్న స్థానమందే సహజ సమాధి స్థితి కలిగినది. అచట గల కేశవ భట్ గారు శ్రీధర మహారాజు గారు ఉండుటకు గాను ఒక కుటీరమును ఇచ్చారు. కుటీరమునకు ఎదురుగా ఉన్న 4 గదులలో కొంతమంది సాధకులు ఉండేవారు. మహారాజు స్నానమైన తరువాత 12:30 గంటలకు అచటలో గల గుహలో కూర్చునేవారు. మధ్యాహ్నం మహానైవేద్యమైన తర్వాత స్వామివారు కరతల భిక్ష అనగా చేతిలో పట్టినంత మాత్రము స్వీకరించేవారు. మధ్యాహ్నం సమయంలో సాధకులకు మార్గదర్శనము చేసేవారు. ఇంతటి ఏకాంతము ఎక్కడా దొరకలేదని శ్రీ మహారాజు అనేవారు. సాయంకాలం సాధకుల మందిరములో ఫలాహారం చేసేవారు. స్వామివారి 1945 సంవత్సరపు చాతుర్మాస్యం ఇక్కడే జరిగినది. బ్రహ్మరాక్షసుడు. పారమార్థిక మార్గం ఎంత సులభమో అంతే కఠినమైనది కూడా. సాధకులకు గుప్తమైన మరియు బహిరంగ విఘ్నముల విషయములలో చాలా భయం కలుగుతుంది. ఎన్నోసార్లు దుష్ట శక్తులకు లోబడి అడ్డదారిలో వెళ్ళడము జరుగుతుంది. ప్రారంభంలో అవి సాధకుణ్ణి ప్రలోభపరిచి వంచనకు గురి చేస్తాయి. కురూపురంలో ఒక గదిలో ఒక సాధకుడు సాధన చేస్తున్నాడు. మందిరంలో చేజారతి పూర్తయిన తర్వాత శ్రీధర స్వామి మహారాజు తమ కుటీరమునకు వస్తున్నారు. ఇంతలో ఆ సాధకుని గది నుండి ఒక విచిత్రమైన ధ్వని వినబడింది. అది వినిన వెంటనే స్వామివారు అతని గదిలోకి ప్రవేశించి తమ కమండలంలోని తీర్థమును ఆ సాధకునిపై ప్రోక్షణ చేసి అతనితో నీకు ఏమి కనిపిస్తోందని అడిగారు. అంతా అతడు నాకు భయంకరమైన బ్రహ్మరాక్షసుడు కనిపిస్తున్నాడన్నారు. రేపు సాయంత్రం దానికి పూర్తి బందోబస్తు చేద్దాం అని తమ కుటీరమునకు వెళ్ళిపోయారు స్వామి. ఆ బ్రహ్మరాక్షసుడు చాలా గొప్ప పండితుడు. 4 వేదములను చదివి మంచి సాధన చేసి ఎంతోమంది పండితులను జయించిన వాడదుడు. అతని అహంకారం వలన అతనికి బ్రహ్మరాక్షస జన్మ కలిగింది. మరుసటి రోజు సాయంత్రం ఒక చేతిలో యోగదండమును మరొక చేతిలో తీర్థమున్న కమండలమును ఉంచుకొని ఆ సాధకుని గదికి వెళ్ళారు శ్రీ మహారాజు. ఆ సమయానికి సరిగ్గా బ్రహ్మరాక్షసునితో ఆ సాధకుడికి సంభాషణ మొదలైంది. అంతలో స్వామివారు ఆ బ్రహ్మరాక్షసునితో నీవెక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. అందుకు ఆ బ్రహ్మరాక్షసుడు నేను పండితుడినై పుట్టి కూడా భ్రష్టుడినై రాక్షసుడిగా జన్మించాను. అందువలన ఈ సాధకుడిని కూడా భ్రష్టు పట్టించుటకు వచ్చానన్నారు. అది వింటూనే స్వామి మహారాజు తమ యోగదండముతో 4 దెబ్బలు కొట్టి నీకు 4 రకాలైన బంధనములతో కట్టివేయడం కావాలా లేక మోక్షము కావాలా అని అడిగారు. అందుకుగాను నాకు మోక్షమిచ్చి ఈ స్థితి నుండి విముక్తి కలిగించండి అన్నాడు ఆ బ్రహ్మరాక్షసుడు. అంత స్వామివారు వానిపై తీర్థప్రోక్షణమును చేసి ఉత్తమ గతిని కలిగించారు. ఈ విధముగా అక్కడ ఉన్న దుష్టశక్తిని నాశనం చేసి కురుంగడ్డను పవిత్రీకరించారు. ఆ పైన ఆ సాధకుని జీవితం సుఖమయమైంది. కేశవదాస్ అనే ఆయన నరసోబవాడి నుండి కురింగడ్డకు వచ్చారు. ఆయన్ను శ్రీ దత్తస్వామి శ్రీధర స్వామి వద్దకు పంపారు. ఆయన మహారాజు వద్దకు వచ్చి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన అత్యంత కోపిష్టి మరియు క్రూరమైన వాడు. స్వామివారు తమ దివ్య దృష్టి వలన ఆయన పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకున్నారు. పూర్వకాలంలో ఆయన 40 మంది పులులను చంపారు. అందువలన ఆయన స్వభావం ఆ విధంగా మారింది. స్వామివారు ఆయన స్వభావం తెలిసి కూడా తమ వద్ద ఉంచుకున్నారు. ఆయనచే అప్పుడప్పుడు బోధామృతం పానం చేయించేవారు. స్వామివారి సాన్నిధ్య ప్రభావం వలన ఆయన ప్రవృత్తి నెమ్మదిగా శాంతముగా మారనారంభించింది. శ్రీ హేజీ రామచంద్ర నాయుడు మంచి పదవిలో ఉండేవారు. ఆయన కురుంగడ్డలో సాధన చేస్తూ ఉండేవారు. ఆయన కూడా శ్రీ గురు శ్రీధర స్వామివారి సాన్నిధ్యంలో సాధన అభ్యాసం చేసి ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించి కృతకృత్యులయ్యారు. సజ్జనగడలో సాధకులకు ఉండేందుకు గాను దత్తబువ మరియు దినకరబువ ఒక కుటీరమును నిర్మాణము చేయ సంకల్పించారు. స్వామివారు కూడా గడపకు వచ్చినప్పుడు ఏకాంతంలో నుండుటకు అది పనికి వస్తుందని ఆలోచన కూడా అందుకు కారణం. దినకరబువ గడపైనున్న బువారావు దేశపాండే వారి పాత ఇంటిని కొనడం జరిగింది. భాస్కర బువ రామదాసి అనే ఆయన 1200 రూపాయలు ఇచ్చారు. స్వామివారి ఆశీర్వదనం పొందింది.
పొందిరి. స్వామివారు 2 లక్షల వరకు ధన సహాయం చేసి ఏర్పాటు చేసి ఈ బాల సంస్థను రక్షించారు. అది సజ్జనగడలోని ఈ కుటీరమునకు చాలా ప్రాచుర్యం కలిగించింది. వచ్చే భక్తులను మొదలు అందరికీ స్వాగతిస్తూ ఎంతో అలరించేది. స్వామివారు అచట ఉండి అనుష్ఠానం చేసుకునేవారు. కురుపుర చాతుర్మాస వ్రతము సేవలో కేశవానంద మరియు కుగువ నారాయణ ఉన్నారు. వ్రత సమాప్తి సమయమునకు అయ్యగారు వచ్చారు. సమాప్తి రోజున దత్తపాదుకులకి లఘురుద్రంతో అభిషేకము మహాపూజ చేసి సర్వ సాధకులకు సేవకులకు ఇష్టమైన భోజనము వస్త్రదానము చేశారు. దేవాలయ పూజారి కేశవ భట్జీకు ఆశీర్వాదమునిచ్చిరి. దత్త సవరాజమును రచించారు. అందరి ప్రేమను పొంది వారి అనుమతి తీసుకుని క్రీస్తు శకం 1950 సంవత్సరంలో ఉత్తర కాశీకి బయలుదేరారు. ఉత్తర కాశీ గంగోత్రి దారిలో ఉంది. యమునోత్రి నుండి కానీ కేదారం నుండి కానీ వచ్చే యాత్రికులు ఉత్తర కాశీ మీదుగానే గంగోత్రికి వెళ్ళవలసి ఉంటుంది. ఉత్తర కాశీ నుండి గంగోత్రి సుమారు 55 మైళ్ళ దూరం ఉంటుంది. కేదారనాథ్ సుమారు 98 మైళ్ళ దూరంలో ఉంది. ఇది ఒక పెద్ద పుణ్యక్షేత్రం. ఈ ఊరిలో వందల కొలది ఇండ్లు, దుకాణములు, ధర్మశాలలు, వీటితో పాటు అన్ని సౌకర్యములు కలిగిన ఒక చిన్న పట్టణము. ఒకరోజు పూర్తిగా దర్శించుకున్నా పూర్తి కానని దేవాలయములు ఈ ఊరిలో ఉన్నాయి. దత్తాత్రేయ, పరశురామ, రుద్రేశ్వర, అన్నపూర్ణ, శివదుర్గ, విశ్వనాథ, ఏకాదశ రుద్ర మందిరములు ఉన్నవి. ఉత్తర కాశీ హిమాలయములలో సాధు సంతలు మరియు ఋషి మునుల తపోభూమి. ఇక్కడ గంగ చాలా శాంతముగా ప్రవహిస్తుంది. గంగ ఒడ్డున తాపసీకుల కుటీరములు ఉంటాయి. విశ్వనాథుని స్వయంభూలింగం ఉన్నది. లింగము ఎదురుగా పెద్ద త్రిశూలం ఉన్నది. దానిని శంకరుని, మహాశక్తి పార్వతి అని అంటారు. మందిర ప్రాంగణంలో గణపతి మందిరం ఉన్నది. స్వామీజీ అక్కడే మకాం చేశారు. కేశవానంద మరియు కేడ్వే నారాయణ ఆయనతో ఉన్నారు. స్వామీజీ అక్కడ సాధు సన్యాసులకు అన్న సత్రమును ఏర్పాటు చేశారు. సాధకులకు మార్గదర్శనము చేయించు దత్త జయంతి, దాసనవమి ఉత్సవములు అక్కడే జరిపారు. మహారాజు గారు భజన, ప్రవచనము, అన్నదానము ఎంతో వైభవంగా జరిపించారు. కురుపురమునందు మరియు ఉత్తర కాశీనందు జరిపిన ఉత్సవాలన్నింటినీ మంజునాథ్ అయ్యర్ గారు జరిపించారు. అక్కడ నుండి స్వామివారు ఋషికేశ్కు వచ్చారు. అచ్చట భరత మందిరంలో ఉన్నారు. అట్నుంచి హరిద్వార్కు వచ్చి మద్రాసు ధర్మశాలలో బస చేశారు. భక్తులు స్వామివారిని సజ్జనగడకు వచ్చి శ్రీధర కుటీరములో నుండి చాతుర్మాస్యం జరుపువాలని ప్రార్థించారు. అందుకు స్వామివారు ప్రస్తుతం ఆ యోగం లేదు, భవిష్యత్తులో చూద్దాం. మీరంతా శ్రీధర కుటీరంలో ఉపాసన చేస్తుండండి, నా గురించి ఆలోచించకండి అని చెప్పి వారిని సజ్జనగడకు పంపించారు. మహారాజు గారు ఒక్కరే అయోధ్యకు వచ్చారు. అక్కడ మౌని ఆశ్రమంకు వెళ్ళారు. అందులో ఆయనకు ఒక గది దొరికింది. అచట వారు 2 నెలలు ఉన్నారు. వారి ప్రవర్తన చూసి ఆశ్రమం వారు స్వామివారిని శాశ్వతముగా అక్కడే ఉండమని కోరారు. మహారాజు కాలరాయ అంటే కాలారాం మందిరమునకు వచ్చారు. ఉదయము సరయూ నదిలో స్నానము చేసి రామదర్శనము చేసుకుని ఏదో ఒక తీరములో ఒక చెట్టు నీడన ఆయన తనను తాను మరిచి సమాధి స్థితిలో కూర్చునేవారు. శ్రీరామ జన్మభూమి యందు స్వామివారు విదేహ స్థితిలో ఉంటుండేవారు. స్వామీజీ వారి ఏకాంతవాసము అయోధ్యలో ఉన్న విషయం అందరికీ తెలిసి కర్ణాటక మరియు మహారాష్ట్ర భక్తులు మనీ ఆర్డర్లు పంపేవారు. శ్రీ స్వామి ఆ ధనమును శ్రీరామ మందిర నిర్వాహకులకు ఇచ్చివేసేవారు. ఆ ధనము వలన శ్రీరామ మందిర వ్యవస్థ రోజు రోజుకు అభివృద్ధి చెందసాగింది. క్రీస్తు శకం 1951 సంవత్సరం గురు పౌర్ణమి వచ్చింది. కాశీ నుండి సోదరి సావిత్రిబాయి మరియు సుబ్బారావు గారు వచ్చారు. యథాశక్తి వ్యాస పూజ జరిగింది. చాతుర్మాస వ్రతము ప్రారంభమైంది. సావిత్రిబాయి నధూపడజితో శ్రీ స్వామివారికి ఏ లోటు రానివ్వకండి, ఆయన సేవకు ఏమి కావాలనన్నా నాకు కబురు చేయండి ఆయన బయలుదేరింది. శ్రీ స్వామివారున్న చోట నిత్య వైభవము, నిత్యోత్సవము జరుగుతుండేవి. మహారాజు గారి ఆధ్యాత్మిక కల్పన నధూపడజ గారికి కూడా నచ్చింది. మహారాజు గారి చాతుర్మాస వ్రతము ముగిసింది. సమాప్తి కారణంగా అచటగల సాధు సన్యాసులకు, బైరాగులకు శ్రీరామచంద్రుడికి మహానైవేద్యం చేసిన పిమ్మట మృష్టాన్న భోజనం పెట్టారు. హనుమాన్ గుడిలోనున్న మారుతి స్వామికి లఘుముద్రము చేయించి ఒక పెట్టె నిండుగా మిఠాయి నివేదన చేసి అందరికీ పంచారు. ఆ మరుసటి రోజు భరతుని తపోభూమి అయిన నందిగ్రామమునకు వెళ్ళి 8 రోజుల పాటు అక్కడ ఉన్నారు. అయోధ్య కార్యక్రమమును ముగించుకున్న స్వామివారు సుబ్రావు భాగవతారు కూడా అయోధ్య నుండి కాశీకి వచ్చారు. ఆ రోజు వద్య తృతీయ అంటే బహుళ తది అయినది. గంగా స్నానం ఆచరించి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని అక్కడే ధ్యానస్థులయ్యారు. సమాధి నుండి వెలుపలకు వచ్చిన స్వామి జ్ఞానవాది మండపమునకు వచ్చి 3 రోజులు ఉన్నారు. సకల జనుల కోరికపై ఆయన గంగా మహలికి వచ్చారు. శ్రీ స్వామివారి తేజోమయ ముఖమండలమును చూసి ఆ ఊరి విద్వాంసులు ఆయనతో సంవాదము చేయుటకు గాను ఆయన వద్దకు వచ్చి చేరారు. కానీ శ్రీ స్వామివారు తమ కాలమంతేను ధ్యానములోను అంతర్ముఖ సమాధి స్థితిలోనూ గడిపేవారు. మధ్యాహ్న సమయంలో సన్యాసి ధర్మమును అనుసరించి కరతల భిక్ష చేసేవారు.
సింధియా ఘాట్ పైనున్న దత్త మందిరంలో దత్త జయంతిని అంగరంగ వైభవంగా జరిపించారు స్వామి మహారాజు. గోవిందరావు వైజాపూర్కర్ అనే ఆయన వృత్తపత్రిక సంపాదకులు. ఆయన మంచి విద్వాంసుడు, పండితుడు కూడా. ఆయన స్వామివారికి ఆకర్షితులై నమస్కారం చేశారు. కానీ ఏమీ మాట్లాడుటకు తోచలేదు ఆయనకు. ఆయన కన్నుల నుండి ధారాపాతంగా ఆనంద బాష్పములు కారుతున్నాయి. మహారాజు గారు ఆయనను చూసి దగ్గరకు పిలిచి కూర్చుండబెట్టుకుని ఇలా అన్నారు: రుణానుబంధం చే కలుసుకోవడం, ముడిపడడం జరుగుతాయి. ఇక్కడ మీ గురించి మీకోసమే వచ్చాను అని అంటూ వారికి ఉపదేశానుగ్రహం కలిగించారు స్వామి. ఆయన నిష్ఠతో గురుసేవలో మునిగిపోయారు. మహారాజు గారు ఈ విధంగా ఎంతోమంది సద్భక్తులకు కృపానుగ్రహము చూపించారు. మాఘమాసములో దాసనవమి ఉత్సవం వచ్చింది. ఉత్తర భారతంలో సమర్థుల వారి గురించి అంతగా తెలియదు. వైజాకర్ గారు కార్యక్రమ రీతిన రూపుదిద్దారు. ఉత్సవంలో దాసనవమి రోజున స్వామివారి ప్రవచనం జరిగింది. మన భారతీయ ధర్మము యొక్క నిజస్వరూపము సత్యము, సుఖము, శాంతి అనేవి. దీనినే మనం సత్ చిత్ ఆనందము అని అనేదము. ఈ సత్యధర్మ నాశనమే సత్యనాశనము. అందువలన మన పూర్వీకులు సాధు సజ్జనులు ఎప్పుడూ ధర్మపాలన చేసేవారు. అదే సమయంలో సజ్జనగడ సాధకులను ఉద్దేశించి ఒక లేఖ రాశారు. అది తరువాతి కాలంలో ఉజ్వల సందేశం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. శ్రీ 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 సద్గురు శ్రీధర స్వామి మహారాజ్ జీవిత చరిత్ర అధ్యాయం 14 సంపూర్ణం.